హాయ్ హలో ఎవ్రీవన్. మనం వీడియో అప్లోడ్ చేసి దాదాపు 1 month కావస్తుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అండ్ సమ్ వర్క్స్ ఉండబట్టి వీడియో అప్లోడ్ చేయలే. ఈరోజు ప్లాన్ టు తిరుపతి 1 month నుంచి అనుకుంటున్నా. ఇప్పుడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అండ్ ఇవాళ వెళ్తున్నాను నేను తిరుపతికి. ఇక్కడ నాగర్ కర్నూల్ పక్కల విలేజ్ నుంచి స్టార్ట్ అవుతున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ కర్ణాటక నుంచి మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. వాళ్ళు బై కార్లో వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మిడిల్ అంటే అనంతపూర్ దాకా బస్ ట్రావెల్, తర్వాత అటు నుంచి కార్లో వెళ్తున్నాం. Day 1 స్టార్టెడ్ టు తిరుపతి. ప్రస్తుతం నార్కన్ విలేజ్లోను ఇప్పుడే స్టార్ట్ అయినాం తిరుపతికి. ఇప్పుడే విలేజ్ నుంచి వీడు డ్రాప్ చేస్తున్నాడు మా ఇంటిగాడు. యాక్చువల్లీ నార్కన్ దాకా స్టాప్ చేస్తాడు, అటు నుంచి బస్సులో వెళ్తాం అనంతపూర్కి. ఇది మా విలేజ్ అన్నమాట, పుంజాల నాగర్ కర్నూల్ పక్క. రైట్ నో ఇప్పుడే నాగర్ కర్నూల్ బస్ స్టాండ్కి వచ్చాం. ఇక్కడ మన వనపర్తి బస్ రెడీగా ఉంది. ఈ బస్ ఎక్కి వనపర్తికి రీచ్ అయ్యి అటు నుంచి అటు కర్నూలుకి వెళ్ళి మళ్ళీ అటు నుంచి అనంతపూర్ బస్ ఎక్కాలి. రైట్ నో మనం వనపర్తి బస్ ఎక్కుతున్నాం. రైట్ నో నాగర్ కర్నూల్ నుంచి కర్నూలుకి వనపర్తికి వచ్చినాం. ఇప్పుడు వనపర్తి నుంచి కర్నూలు బస్ ఘోరం జనాలు ఉన్నారు. కర్నూలు బస్కి అయితే స్పాట్లోనే దొరికింది. ఆ బస్ దిగగానే ఈ బస్ వచ్చేసింది. ఈ నుంచి కర్నూలు వెళ్తాం, కర్నూలు నుంచి అనంతపూర్. మా 1.5 జర్నీ పట్టింది నార్కర్నూలు నుంచి వనపర్తికి రావడానికి. కర్నూలు బస్ స్టాప్కి వచ్చినాం. యాక్చువల్లీ పెద్ద ఫైట్ అయ్యింది మన వనపర్తి నుంచి కర్నూలు బస్సులో. ఆల్రెడీ నేను బ్యాగ్ వేసా విండోలోకి వెళ్ళి సీట్కి. నా బ్యాగ్ తీసి మళ్ళీ ఎవరో ఇద్దరు ఫైట్ చేస్తారు. నేను వేసిన అని. వాళ్ళకన్నా ముందు నేను వేసిన సీటు. మా ఇప్పుడు కర్నూలు అనంతపూర్ బస్ స్టాప్ వెతకాలి. అనంతపూర్ బస్ ఎక్కడ ఉంటుందో ఏమో. బస్ జర్నీ మాత్రం ఇంకోసారి అస్సలు పెట్టుకోకూడదు. టైర్డ్ అయిపోతున్నాం. ఆ బస్సుకి ఈ బస్సుకి మైండ్ బస్సులో రష్ మాత్రం ఘోరంగా ఉంది. ఇప్పుడే దిగిరి డోన్లో కాబట్టి కొంచెం గాలి ఆడుతుంది. కుర్చీ దాటంగానే బస్ తినడానికి ఆపారు. ఒక 20 minutes టైం ఉంది. ఆపుతారు కాలేజ్ కట్ అయిపోయింది కానీ యాక్చువల్ తినేకి ఆపుతారేమో అనుకున్నా. డోన్ దాటంగానే ఇక్కడ సైడ్కి ఆపారు. ఫుడ్ తింటున్నాం, వేస్ట్ అయిపోతుంది. దట్స్ వై ఈటింగ్ పెరుగన్నం. బెస్ట్ చల్లగా ఉంది, మంచిగా తినగలుగుతాం. అస్సలు టైంకి ఆపుతారు కాదన్నది, కానీ వాళ్ళకి తెలిసిన రెస్టారెంట్లో ఆపుతారు. ఆ ఫుడ్ ఎలా ఉంటుందని అదొక భయం, అండ్ బస్సు ఉంటుందా పోతుందా అని అదొక భయం. దాన్ని చూసుకొని మన బస్సులో ఉన్న వాళ్ళని చూసుకొని మన కండక్టర్లను చూసుకొని మన ఫుడ్ తినాలి. వాళ్ళ సగం చూడగానే టైం సరిపోతుంది. ప్రశాంతంగా తింటామో లేదో సెకండ్. అనంతపూర్కి ఇంకొక 20 kilometers దూరంలో ఉన్నాం. ఆల్రెడీ మా బ్యాచ్ వచ్చిర్రు. మా దోస్తు వాళ్ళు కర్ణాటక నుంచి ఫోన్ చేస్తారు, బస్ స్టాండ్లో వెయిటింగ్ అంటాం. ఇంకొక 20 kilometer డిస్టెన్స్, ఒక 1/2 hour పట్టవచ్చు జర్నీ. యాక్చువల్లీ వాళ్ళకన్నా ముందు వెళ్తా అనుకున్నా, కానీ నాదే లేట్ అయ్యింది. బస్ పొద్దున 8కి స్టార్ట్ అయినా మొత్తం ఈ జర్నీ మరి ఘోరంగా ఉంది. హైవే అనంతపూర్లో దిగిన మన కార్ వచ్చి వెయిట్ చేస్తుంది. ఇంకో అక్కడ ఉంది మన కార్. ఇది కాదు మన కార్, అది మన కార్. అక్కడ వెయిటింగ్. కర్ణాటక నుంచి ఇప్పుడే బస్ దిగి కార్ ఎక్క అనంతపూర్ నుంచి కదిరి రూట్లో తిరుపతి వెళ్తున్నాం. నా ఫ్రెండ్ ఇట్లా కార్లో వెళ్ళాం. ఇప్పుడే కార్ ఎక్కి స్టార్ట్ అవుతుంది. స్నాక్స్కి ఆగినాం. హైవే స్టాప్ అని నియర్ కదిరికి ఒక 30 kilometers దూరంలో ఆగినాం. కానీ గోబీ ఉంది ఇక్కడ, ప్యూర్ గోబీ మస్తు ఉంది. క్వాంటిటీ కూడా ఎక్కిచ్చిండు, 2 తినొచ్చు ఒక ప్లేట్లో. హైవే స్టాప్ అని, కానీ బాగుంది ఫుడ్, నో ప్రాబ్లం. స్టాప్కి ఆగాం, టీ బ్రేక్ తీసుకొని కార్ వచ్చినాం. ఈ నుంచి ఇంకొక 3 to 4 hours జర్నీ ఉంటుంది తిరుపతికి. బహుశా వెళ్ళటానికి 10 అవ్వచ్చు. యాక్చువల్లీ ఫుల్ స్లీప్లోకి వెళ్ళిపోయినాం అండ్ లేట్ అయిందని వీడియోస్ కూడా తీయట్లేదు. అనంతపూర్ నుంచి నాన్ స్టాప్ కొట్టుకుంటూ వస్తున్నాం. అంటే మధ్యలో చాయ్ తాగడానికి ఆగినాం. ఇంకొక 60 kilometers ఏమో ఉంది. తినేకి ఆగినాం, 11 అవుతుంది. యాక్చువల్గా 3 hours ఉందని గూగుల్ మ్యాప్స్ మొత్తం తేడా చూపించేసింది. కదిరి మీదకి వెళ్ళి వచ్చేటానికి కొంచెం లాంగ్ అయింది డిస్టెన్స్. ఇంకొక
60 ఉంది, ఇంకొక 1 అవర్ జర్నీ ఉంది. 60 కిలోమీటర్స్ ఉంది నియర్. ఇదేదో ఊరు కూడా తినే కాయ. దోశ తింటున్నాం. నైట్ టైం 11 అవుతుంది. ఈ టైంలో ఏ ఫుడ్ దొరికిన అయిపోయింది. చిన్న డాబా కాడ ఇది దోశ తినడం స్టార్ట్. ఫైనలీ ఒకటైంది తిరుపతికి వచ్చేటాలకు. ఇప్పుడేదో తిరుపతికి వచ్చాం. టికెట్స్ కొరకు క్యూలో నిలబడడానికి వెళ్ళాలి. ఇప్పుడు 1:30 అవుతుంది తిరుపతికి రీచ్ అయ్యేటాలకు. భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం. ఇది అలిపిరి మెట్ల కాడ. అమ్మో, ఎప్పుడో 10-11కి రావాల్సిన వాళ్ళం 1:30 అవుతుంది రీచ్ అయ్యేటాలకు. మొత్తం అక్కడెక్కడ ఆపుకొని ఆ గూగుల్ మ్యాప్స్ మొత్తం కన్ఫ్యూజ్ చేసేసింది. టికెట్ల కొరకైతే ఘోరంగా తిరిగినాము. ఐ మీన్ భూదేవి కాంప్లెక్స్ అండ్ అక్కడిక్కడ. ఫైనల్లీ ఇక్కడ ఇది శ్రీనివాస్ టీడీపీ శ్రీనివాస్ దగ్గరికి వస్తే ఫ్లైఓవర్ దగ్గర 12,000 టికెట్లు అమ్మేశారంట. యాక్చువల్లీ మార్నింగ్ 5కే అలా స్టార్ట్ చేస్తారు, కానీ ఈవినింగ్ 6కే ఇచ్చేసారంట. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ 6 వరకు వెయిట్ చేయాలి. అదృష్టానికి ఒక అన్న దొరికిండు. ఆ అన్న చూపిస్తా అన్నాడు, అంటే టికెట్స్ ఈవినింగ్ వరకు. అండ్ ఇప్పుడు రూమ్స్ తీసుకోవడానికి వచ్చాం. పక్కన అవుట్ సైడ్ రూమ్స్ ఇప్పిస్తా అని రూమ్స్ కాడికి వచ్చారు. అండ్ మనం ఇక్కడ కింద కార్లో ఉన్నాం. మా గ్యాంగ్ ఏమో పోయి రూమ్స్ చూస్తున్నారు.